హలో అండి, నమస్తే. అందరు బాగున్నారు? మనం రావినోతల సువర్ణాకరణన్ గారు రచించిన కానుక నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మెల్లగా తలుపు తోసింది మాధవి. ఆమె చేతిలో బాబున్నాడు. బాగా ఏడ్చినట్లు వాచిపోయాయి కళ్ళు, కందిన మొహం. జానకిని చూడగానే అమ్మా అంటూ ఒక్క ఉదుటిన దిగి జానకి ఒళ్ళో తలదాచుకుని బోరుమన్నాడు. ఆమె మౌనంగా వాణ్ణి గుండెలకు హత్తుకుని వీపు నిమురుతూ కూర్చుంది. సారీ, వీడు నిన్న ఇవాళ జానకి దగ్గర లేడు కదా, కాస్త బెంగపడినట్లున్నాడు. కాస్త వేడి తగిలింది. అమ్మ కోసం ఏడుస్తుంటే తప్పనిసరి తీసుకొచ్చాను సంజయశ్రీగా అంది మాధవి. పర్వాలేదు మాధవి, నా బ్రతుకు తెల్లారిపోయింది. దుఃఖంతో జానకి గొంతు పూడిపోయింది. అవే మాటలు జానకి, మందలింపుగా అంది జానకి. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అవును మధు, అంతా అయిపోయింది. నా కలలన్నీ కళ్ళలైపోయాయి. నాకు ఈ పెళ్లి శోభ ఎందుకు అంటూ మెడలోని పూలదండలు తీసేస్తున్న జానకిని ఆపేసింది మాధవి. ఏమిటి జానకి, నీకేమైనా మతిపోయిందా? ఈ ఏడుపేంటి, ఈ దండలు తీసేయడం ఏమిటి అంది మాధవి చిరుకోపంగా. మాధవి మాటలకి జానకి నిర్జీవంగా నవ్వింది. నిజంగా నువ్వన్నట్లు మతిపోతే ఎంత బాగుండేది మాధవి. ఆ అదృష్టం కూడా నాకు లేదు. అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రాయిలా ఇంకా ఎలా ఉన్నాను. మాధవికి తలా తోక తెలియలేదు. ఏంటి మదన్ గారు, జానకి ఏమిటి ఇలా మాట్లాడుతోంది? వేడుగ్గా చూస్తున్న మదన్ని అడిగింది మాధవి. నేను చెప్తాను విను మాధవి. ఇకపై వీడు నా కొడుకు కాడు. నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఏ అనాథాశ్రమానికో పంపేయాలి. ఏ సమస్య ఎదురవుతుందని నేను పెళ్లి ప్రసక్తే మానుకున్నానో ఆ సమస్య ఇప్పుడు కంటి ముందు ప్రత్యక్షమై విలయతాండవం చేస్తోంది. నేను బాబునైనా వదులుకోవాలి, లేక వైవాహిక జీవితాన్నైనా వదులుకోవాలి, క్లుప్తంగా చెప్పింది జానకి. మాధవి తెల్లబోయింది. నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? మీరే చెప్పండి మాధవ్ గారు. చిన్న పిల్లాడిలా అడిగిన మదన్ని అయోమయంగా చూసింది మాధవి. నేను చెప్తాను మదన్ గారు, నేను వీడిని వదులుకోలేను. అలా అని ప్రాణప్రదంగా ప్రేమించిన మిమ్మల్ని అంతకన్నా వదులుకోనూ లేను. మీకొక్కటి గట్టిగా చెప్తున్నాను, వీడి వల్ల మీకు ఎలాంటి అసౌకర్యము కలగనివ్వను. ప్లీజ్ నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి చూడండి. మీకు ఆ ఉద్దేశం ఉందని ఊహామాత్రంగానైనా నాకు తెలుసుంటే మీకు దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోయేదాన్ని. కానీ చేసిన పొరపాటును దిద్దుకోవడానికి ఇది మరొకటి కాదు, జీవితాలకు సంబంధించిన సమస్య. చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను, నన్ను అన్యాయం చెయ్యకండి. నా బాబుని పంపమనకండి. రెండు చేతులు జోడించిన జానకి కళ్ళ నుండి అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. ఆ స్థితిలో జానకిని చూసిన మదన్ మనసంతా అదోలా అయిపోయింది. మెల్లగా ఏదో అనబోయేంతలో జానకి అన్న పిలుపు విని తుళ్ళిపడి చూశారంతా. గడపలో నిల్చున్న వ్యక్తిని చూసి కొయ్యబారిపోయింది జానకి. కల్పన, నువ్వు ఇక్కడ అంటూ ఒక్క అంగలో ఆమెను సమీపించింది. అవును జానకి, నేనే నీ పెళ్ళికొచ్చాను. నువ్వు నా పెళ్ళికొచ్చావా? ఆశ్చర్యంగా అంది జానకి. అవును, మరి నాకెక్కడ కనిపించలేదేం? అదంతే, నీకు నేను కనిపించలేదు కానీ నువ్వు నాకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నావు, చిన్నగా నవ్వింది కల్పన. అయితే నేనే కానీ ముందు నువ్వెలా కూర్చో. మదన్ కూర్చున్న పెట్టి మీదనే జానకిని బలవంతంగా కూర్చోబెట్టింది కల్పన. అయోమయంగా చూస్తూ కూర్చుంది జానకి, నీ పెళ్ళైన శుభ సందర్భంలో నేను నిన్నొకటి యాచిద్దామని వచ్చాను అంది కల్పన. నన్ను యాచిద్దామనా? వింతగా చూసింది జానకి. అవును, గంభీరంగా ఉంది కల్పన గొంతు. నా దగ్గరేముందని? ఉన్నదే అడుగు. నీ బిడ్డని నాకు దానం చెయ్యాలి. కల్పన పాలిపోయింది జానకి మొహం. అవును జానకి, నేను వాడిని పెంచుకుంటాను. కానీ ఏదో అనబోయింది జానకి. కాదనుకు జానకి, నీ అంత అనురాగమూర్తిని కాకపోయినా నేను ఆడదాన్నే. ఉన్నంతలో వాడికి ఏ లోటు రానివ్వను. కంట నీరు తిరుగుతుండగా మెల్లగా అంది కల్పన. జానకి నోట మాట రాలేదు. ఓసారి బాబు కేసి చూసింది. వెంటనే కల్పన కేసి తిరిగి తీసుకో అంది మెల్లగా. కల్పన బాబును అందుకోబోయింది. వాడు రానని మొండికేశాడు. అలా అమ్మ దగ్గర పడుకుని ఎన్నాళ్ళయిందో అన్నట్లుగా ఉంది వాడికి. జానీ, పోనీ నీ కొడుకుని నాకివ్వకూడదు? అచ్చం నీలాగే పెంచుతాను. చిరునవ్వు నవ్వుతూ వచ్చాడు విఠల్. కల్పనని, ఆమెకు అతి చేరువుగా నిల్చున్న విఠల్ని మార్చి చూసింది జానకి. అబ్బే, అదేం కుదరదు, వాడు మాకు కావాలి అంటూ వచ్చారు కామేశం, భవానీ. వింతగా చూసింది జానకి. అవునే జానీ, వాణ్ణి మాకిచ్చేయి, జాగ్రత్తగా చూసుకుంటాను.
పైగా నా పేరు పెట్టావు కదా, పెళ్ళున్న నవ్వుతూ అన్నాడు కామేశం. వదిన గారు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. అసలు మాకేం తోచడం లేదు. మేము వాడిని మా ఇంటికి తీసుకుపోతాం అంటూ కల్పన తల్లిదండ్రులు ముందుకొచ్చారు. బాగుందర్రా మీ గొడవ. అసలు వాడు నా అల్లుడు. వాడి మీద నాకున్న హక్కు మరెవ్వరికీ లేదు గబగబా అంది ఇందిర. అందరూ బాబుని నాకివ్వమని పోటీ పడుతుంటే బొమ్మలాటలా తోచి మదన్ కేసి చూసింది జానకి. అతను చిద్విలాసంగా నవ్వుతున్నాడు. అయితే బావా, నీకు విఠల్ కేసి ఆశ్చర్యంగా చూస్తూ అంది. అవును జాని, వాడు నా కొడుకని ఇంతకుముందే తెలిసింది. మీ అత్తారింట్లో అందరికీ తెలుసు. మదన్ గారికి మరీ బాగా తెలుసు. నిన్ను కాసేపు తమాషా చేద్దామని ఎంతగా నిన్ను రెచ్చగొట్టి వేడుకు చూస్తున్నారు. గోపాలుడు కదా మరి. నవ్వుతూ మదన్ కేసి చూశాడు విఠల్. బావా, నిజంగా బాబు చాలా అదృష్టవంతుడు జాని. పసితనంలో నీ చేతిలో పెరిగాడంటే వాడెంతటి వాడు కావాలో. ఆనాడు నువ్వే కనుక ఆదుకోకపోతే. విఠల్ కంఠంలో కృతజ్ఞత తొణికిసలాడింది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు బావా. నేను చేసినది ఎంత తృప్తిగా అన్నది జానకి. ఎంత విచిత్రం! దిక్కులేని అనాథ అనుకున్న తన చిన్నారి బాబుకి ఎంతమంది అండ ఉంది అనుకుని తేలిగ్గా ఊపిరి తీసుకుంది. మదన్ మాట్లాడిందంతా వట్టి తమాషా అని తెలియగానే అతని పట్ల గల ప్రేమానురాగాలు రెట్టింపయ్యాయి జానకి. నాన్న, అదిగో అమ్మ, వెళ్ళు అంది బాబుని కల్పనకేసి చూపిస్తూ. బాబు ఒకసారి కల్పనను పరీక్షగా చూసి ఊహు అన్నాడు వెళ్ళనన్నట్టుగా. ఆవిడ మీ అమ్మరా? కాదు ఖచ్చితంగా అన్నాడు బాబు. మరి మీ అమ్మ ఎవరు? సరదాగా అన్నారెవరో. ఇదిగో మా అమ్మ ముద్దుగా అంటూ 2 చేతులు జానకి మెడకు పెనవేసి చెంపక చెంప ఆనించాడు బాబు. మరి మీ నాన్నేడి? చిలిపిగా అంది ఉమ. అడుగో మా నాన్న అంటూ టక్కున మదన్ కేసి చూపించాడు బాబు. హతోస్మి. ఒరే నాయనా, ఇంకా నన్ను వదిలేయిరా బాబు. అదిగో ఆ కనిపిస్తున్నాడే ఆయనేరా మీ నాన్న. బాబు వెళ్ళి పట్టుకో. దగ్గరగా ఉన్న విఠల్ని చూపించాడు మదన్ భయం నటిస్తూ. అందరూ గొల్లున నవ్వారు. ఇదిగో కల్పన, నీ కొడుకు. వీడు అనాథ కాదు. అమ్మ, నాన్న, 2 తాతలు, అమ్మమ్మ, నానమ్మ, 2 అత్తలు, ఓ బాబాయి, పిన్ని. ఓహ్, బోల్డ్ బలగం కల్పన. ఇంకా వీడిని నీకు అప్పచెప్పేసి నా బాధ్యత నెరవేర్చుకుంటాను అన్నది జానకి బాబును బుజ్జగించి కల్పన చేతికిస్తూ. కల్పన సంకోచం విడిచి బాబుని గుండెలకు హత్తుకుంది. బాబుకి అమ్మా నాన్నలు కూడా 2 సరిచేసింది ఉమ. అవునవును అంటూ అంగీకరించారు అందరూ. అందరి మనసులు ఆనందంతో పొంగిపోయాయి. కలిసొచ్చే రోజుల్లో నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. ఇదేనేమో మన విఠల్కి పెళ్లి కాకుండానే కొడుకు నడిచొచ్చేశాడు అన్నాడు అప్పుడే వచ్చి విషయమంతా తెలుసుకున్న విఠల్ స్నేహితుడు జాన్. నాకు తెలియకుండానే వాళ్ళ నాన్న గొలుసు వాడికి ఇచ్చేశాను. ఎంత చిత్రం అన్నాడు కామేశం బాబును ముద్దాడుతూ. అవునవును, అసలు కన్నా వడ్డీ ముద్దంటారు. రక్త సంబంధమే అలా ఇప్పించింది అంది భవానీ సంబరంగా. విఠల్ కల్పనల పెళ్లి క్లుప్తంగా రిజిస్టర్ ఆఫీసులో చేయడానికి నిర్ణయించుకున్నారు పెద్దలు. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నా జానకి మాత్రం ఆనందంగా లేదు. ఆమె ఆనందమంతా ఆవిరిగా మారి గాల్లో కలిసిపోయింది. తను కన్య కాదని, శీలవతి కాదని తెలిసే చేసుకున్నాడని మురిసిపోతున్న జానకి ఊహలన్నీ తారుమారైపోయాయి. బాబు కన్నబిడ్డ కాదని, కేవలం జాలిపడి పెంచుకుంటున్నానని అనుకునే మదన్ నాకు చేరువయ్యారన్నమాట. ఎంత పొరపాటు జరిగింది. మదన్ దృష్టిలో తాను పవిత్రురాలు. కానీ తను పోనీ జరిగింది వివరంగా చెప్పేస్తే, అయ్యో పెళ్ళైనా మానేస్తాను కానీ ఒకరెంగిల్ చేసిన స్త్రీని చేసుకుంటానా అన్న మదన్ మాటలు గుర్తొచ్చి చిగురుటాకులా వణికిపోయింది జానకి. పోనీ చెప్పకుండా అంతా మర్చిపోతేనేమో అనుకున్న జానకి అది మంచి పనిగా తోచలేదు. ఒకప్పటి మాధవి మాటలు గుర్తొచ్చాయి. భార్యాభర్తల బంధం మధ్య రహస్యాలకు తాగుండకూడదని. ఏమైనా సరే చెప్పేయాలి. నోటితో ఎలా చెప్పగలను? పోనీ కాగితం మీద రాస్తే? అవును, అదే బాగుంటుంది. కానీ ఎప్పుడు రాయాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఇంటి నిండా బంధువులు. ఎంత ఆలోచించినా జానకి భర్తకి జరిగిన సంఘటన ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అలా అని చెప్పకుండా దాచడం అస్సలు ఇష్టం లేదు. చాలాసేపు ఆలోచించాక ఓ ఆలోచన వచ్చింది ఆమెకి. అదే ఆ రాత్రి. ప్రతి వారికి తొలి రాత్రి అంటూ ఒకటి ఉంటుందిగా, అప్పుడు రాసిస్తే సరి అని. కానీ ఎన్నో మధురానుభూతులు పొందాలని తీయని కలలు కంటూ ఎదురు చూస్తున్న మొదటి రాత్రి
తను ఈ చేదు నిజం చెప్పి అతని ఆశల పల్లకీని కూలదొయ్యాలా ఆలోచనలు తెగని జానకి ఒడ్డున పడిన చేపలా కొట్టుకుంటోంది. ఇదిగో తల్లి నీ కొడుకు, ఇక వీడిని సముదాయించడం నా వల్ల కాదు. ఇందాకటి నుంచి మా అమ్మ కావాలి మా అమ్మ కావాలి అంటూ ఒకటే గొడవ. నేనేరా మీ అమ్మని అంటే వినడే అంటూ కల్పన బాబుని జానకి అందించి వెళ్ళిపోయింది. బాబుకి తన మీద గల ప్రేమకు మురిసిపోయింది జానకి. ఆవిడేరా మీ అమ్మ, ఇక నుంచి నువ్వు ఆవిడ దగ్గరే ఉండాలి అంటుంటే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. పో, ఆవిడేం కాదు మా అమ్మ, అబద్ధాలు చెప్తున్నావు, నువ్వే మా అమ్మవి. కాదు నాన్న, అలా అనకూడదు, ఎంచక్కా మా బాబు బంగారు తండ్రి, వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు అంది జానకి బ్రతిమాలుతున్న ధోరణిలో. అదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు, అబద్ధాలాడితే దేవుడు కొడతాడన్నావుగా. నాకేం, దేవుడు నిన్నే కొడతాడు బెదిరించాడు బాబు. నీకెలా చెప్తే అర్థమవుతుందిరా. వాడి అమాయకపు మాటలకు చెలించిపోయిన జానకి వాణ్ణి ఆర్తిగా హృదయానికి హత్తుకుంది. అమ్మా, హఠాత్తుగా పిలిచాడు బాబు. ఏంటి నాన్న, మనం వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్ళిపోదాం? మన ఇంటికి. అలాగే నాన్న, బాధను దాచుకుంటూ అంది. అలా అంటే కాదు, మనం నిజంగా వెళ్ళిపోదాం, నాకు ఇక్కడేం బాగాలేదు అన్నాడు బాబు కళ్ళు తుడుచుకుంటూ. అలాగే, తప్పకుండా వెళ్ళిపోదాం నాన్న అంది జానకి. కానీ మనసులో మాత్రం వెడితే నేను మాత్రమే వెళ్ళాలిరా నాన్న, నిన్ను నా దగ్గర ఉంచరు, నువ్విప్పుడు అనాథవి కాదురా. నా దురదృష్టమేమో కానీ నేను అన్నిటికీ చెడ్డాను. నిన్ను చూసుకుంటూ జీవితాంతం ఇలాగే గడిపేద్దామనుకున్నాను. కానీ జానకి కళ్ళు ధారగా వర్షించి ఒళ్ళో పడుకున్న బాబు మీద పడ్డాయి. బాధగా నిట్టూర్చింది జానకి. బాబుని అలా చూస్తుంటే పొత్తిగుడ్డల్లో బొడ్డైనా ఓడని ఆ చిన్నారి బాబే కళ్ళల్లో మెదులుతున్నాడు జానకి. ఆ రోజు జరిగిన సంఘటన ప్రతీదీ కళ్ళకు కట్టినట్లుగా గుర్తొచ్చి మెల్లగా గతంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విఠల్కి పిచ్చి ఇంకా ఎక్కువగా ఉంది. ఇంటిల్లిపాది నిరాశతో కృంగిపోయారు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఫలితం కనిపించలేదు. రాత్రింబవళ్ళు విఠల్ గొడవతో నిద్రాహారాలు లేని వారందరూ విఠల్ కాస్త నిద్రపోవడంతో అప్పుడే మేనువాల్చి క్షణాల్లో నిద్రలోకి జారిపోయారు. తన భవిష్యత్తంతా అంధకార బంధురంగా తోచి పిచ్చిగా ఆలోచిస్తున్న జానకి మాత్రం నిద్ర రాలేదు. వీధిలో ఆటో ఆగిన చప్పుడైంది. ఎంత రాత్రప్పుడు, ఎవరింటికబ్బా అనుకుంది జానకి. టైం చూస్తే రాత్రి 2 గంటలు దాటింది. గేటు చప్పుడు వినిపించి మెల్లగా కిటికీ తెరచి చూసింది. వీధి లైటు వెలుగులో తమ గేటు తీసుకుని వచ్చేది ఒక స్త్రీగా గుర్తించి ఆశ్చర్యపోయింది. ఆటో మాత్రం తమ ఇంటికి కాస్త ఆవలగా ఆగింది. అత్తను లేపుదామనుకుంటే ఆవిడ అలిసి ఆదమరిచి నిద్రపోతోంది. ఆవిడ్ని లేపడానికి ప్రాణమొప్పలేదు. ఎవరు అంటూ వీధి లైటు వేసి వరండాలోకి వచ్చింది. ముందా లైట్ తీసేయండి ప్లీజ్ అంటూ వరండాలో కూలబడిపోయింది ఆ స్త్రీ. ఆమెకేసి ఒక్క క్షణం వింతగా చూసింది. ఎవరు మీరు? ఉండండి, మా అత్తను పిలుస్తానంటూ వెనుతిరగబోతున్న తనని ఆమె కంగారుగా వారించింది. వద్దు, ఎవరినీ లేపొద్దు. అంటే మీతోనే 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. నాతోనా? విస్తుపోయింది జానకి. అవును, మీతోనే. ఎక్కడ మాట్లాడుకుందాం అంది సన్నని గొంతుతో. ఈసారి తన మొహం నిండా భయం చోటు చేసుకుంది. ఈ సిటీలో ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో తను వింటూనే ఉంది. ఈమె ఏ దొంగల ముఠాలోని వ్యక్తి అయినా కాదు కదా అనుకోగానే తన వెన్నులోంచి వణుకులాంటిది బయలుదేరింది. దయచేసి నన్ను నమ్మండి, నేనే దొంగతనం చేయటానికి రాలేదు. మీ సహాయం అర్థించటానికి ఎంతో ఆశగా వచ్చాను. నా ఆశ నిరాశ చేయకండి ప్లీజ్, జాలిగా అంది. అబ్బెబ్బే, అదేం కుదరదు తడబడింది తను. అప్పుడు ఆమెకేసి పరిశీలనగా చూసింది. చాలా నీరసంగా పాలిపోయి ఇప్పుడు ఇంకాసేపటికో స్పృహ తప్పిపోయేలా ఉంది. తూలిపోతున్న ఆమెను చూసి తుల్లిపడింది తను. సారీ, మీ ఆరోగ్యం బాగున్నట్టు లేదు అంది. చిన్నగా నవ్విందామె. సరే, ఎక్కడ మాట్లాడుకుందాం? ఎక్కడైనా పర్వాలేదు. మేడ మీద అయితే ఎవరూ రారు. ఈరోజు అందరూ కిందే పడుకున్నారు. ఓహో, నేను మేడ ఎక్కలేను. ఏం జ్వరమా? కాదు. మరి నాకు 2 గంటల క్రితమే బాబు పుట్టాడు. ఏమిటి? అదిరిపడింది తను. నాకు ఇంతకు ముందే బాబు పుట్టాడు మళ్ళీ అంది. ఆమె మాటలు తేలిపోతున్నాయి. అరే అలాగా, ఇంతసేపు అలా మంచులోనే ఉన్నారు. రండి, నా గదిలోకి వెళదాం, అక్కడెవరు ఉండరు ఆహ్వానించింది తను. ఎవరు లేవరా? బావ గొడవతో అందరూ అలసిపోయారు. సారీ, బావంటే మీకేం తెలుస్తుంది? మా బావకి కాస్త పిచ్చి, అందుకే ఇంట్లో వారికి అంతగా నిద్ర లేదు. ఇప్పుడే అందరూ ఆదమరిచి పడుకున్నారు కాబట్టి ఇప్పట్లో లేవరు వివరంగా చెప్పి ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళింది.
ఆమె తన మంచం మీద కూర్చోగానే తాను వంటింట్లోకి వెళ్ళి గ్లాసులు వేడివేడి పాలు తెచ్చిచ్చింది. అది తాగాక కాస్త తేరుకుందామె. ఎంత జరిగినా ఇంట్లో వాళ్ళెవరూ కదలనైనా లేదు. మెల్లగా తలుపు గడియ వేసి ఆమెకు ఎదురుగా కూర్చొని, ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? నాతో మీకేం పని? అంది తను. నా పేరు కల్పన. మీ విఠల్ బావ భార్యని. అదిరిపడింది తను. మీ విఠల్ బావ భార్యని సూటిగా అందామె. అర్థమయ్యేలా చెప్పండి. అదే, నేను మీ బావగారు. ఎప్పుడు చేసుకున్నారు పెళ్ళి? ఆతృతగా అంది తాను. కల్పన తన కేసు ఓసారి చూసి తలదించుకుని మనసా వాచ అయింది. పెద్దల సమక్షంలో కాలేదు. అంటే ఏముంది, మాది గాంధర్వ వివాహం. జీవం లేనట్టు నవ్వింది కల్పన. జానకి, నేను నీకు తెలియకపోయినా నువ్వు నాకు బాగా తెలుసు. మనిషిని చూడకపోయినా నీ గురించి మీ బావ చెప్పడాన్ని బట్టి నువ్వే జానకివి అని తేలిగ్గా గుర్తుపట్టేశాను. ఆయనకి నువ్వు ఆప్తురాలివి కాబట్టి నాకు ఆప్తురాలివే. నాకట్టే టైం లేదు. తొందరగా నేను వచ్చిన పని చెప్పేస్తాను. శాంతంగా విని ఆ తరువాత నీకు తోచినట్టు చెయ్యి. ఆయాసంతో ఆమె కంఠం వణకడం చూసి అలాగే అంది తను. కల్పన తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. నేను విఠల్ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులం. అతను ఎప్పుడూ మా అన్నయ్య కోసం మా ఇంటికి వస్తూ ఉండేవాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఎందుకో తనంటే నాకు చాలా ఇష్టం. అతనికి నేనంటే ఇష్టమే. ఎన్నో కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉంటాడు. కొన్నాళ్లకు అనుకోకుండా విఠల్కి ఏదో షాక్ వల్ల మతి స్థిమితం తప్పింది. ఆ సంగతి వింటూనే నాకు చెప్పలేని దుఃఖం వచ్చింది. మా వాళ్ళంతా కూడా ఎంతో బాధపడ్డారు. అనుకోకుండా మా ఇద్దరి కుటుంబాల మధ్య కలతలు ప్రారంభమయ్యాయి. వెంటనే రాకపోకలు కూడా తగ్గిపోయాయి. అయినా నేను విఠల్ని మర్చిపోలేదు. అలా కొన్నాళ్ళకి నా అదృష్టమో దురదృష్టమో కానీ విఠల్ బాగయ్యారు. తిరిగి మా స్నేహం చిగురించింది. నేను పెద్ద చదువులకు వచ్చాను. నా ప్రోద్బలం వల్లే విఠల్ కూడా చదవటం మొదలుపెట్టాడు. అతన్ని రాక మా వాళ్లకు అంతగా ఇష్టం లేకపోయినా పొమ్మలేక ఊరుకున్నారు. రాను రాను మా స్నేహం ప్రేమ దాకా పెరిగింది. నా మనసు బయటపెట్టినాడు. తను నన్ను ప్రేమిస్తున్నా వద్దని వారించాడు విఠల్. నేను ఒప్పుకోలేదు. ఈ పిచ్చివాడిని చేసుకుని ఏం సుఖపడతావు? మరో చదువుకున్న మంచి మనిషిని చేసుకో అంటూ నీతి బోధలు చేశాడు. అతని మాటలు నాకెంతో కోపాన్ని తెప్పించాయి. ఇన్ని మాటలెందుకు? నేను జానకిని పెళ్లి చేసుకుంటానని చెప్పకూడదు అన్నాను ఉక్రోషంగా. నీ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే ఈర్ష్యపడేదాన్ని. నా మాటకి అతను దెబ్బతిన్నట్లుగా చూశాడు. ఇంతేనే కల్పన నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? జానకి నా చెల్లెల్లాంటిది అన్నాడు విషయం వివరిస్తూ. నా మనసు తేలికైంది. ఈ జన్మలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే అన్నాను. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన విఠల్ ఒప్పుకున్నాడు. అయితే మా చనువుకి ఏ అభ్యంతరము పెట్టని మా వాళ్ళు మా పెళ్లికి అంగీకరిస్తారని మేమేనాడు అనుకోలేదు. మా ఉద్దేశం కనిపెట్టిన నాన్న పులిగా మారాడు. విఠల్ని నానా మాటలు అన్నారు. అసలు మా ఇంటి ఛాయలకే రావద్దని మండిపడ్డారు. కొన్నాళ్ళు మాకు చూపులు మాటలు కరువయ్యాయి. అన్నయ్య ఉద్యోగరీత్యా మరో ఊళ్ళో ఉండటాన అతనికి ఈ గొడవలేవీ తెలియవు. ఒకరోజు అనుకోకుండా పార్కులో కలుసుకున్నాం. ఆ రోజు నుంచి ఎక్కడ ఎప్పుడు కలుసుకోవలసింది నిర్ణయించుకుని కలుసుకునేవాళ్ళు. కలుసుకున్నప్పుడే ఒకరోజు ఇద్దరం తొందరపడ్డాం. ఫలితంగా విఠల్ ప్రతిరూపం నా కడుపులో పెరగసాగింది. నాకు భయం వేసినా విఠల్ పెళ్లి చేసుకుందామని ధైర్యం చెప్పేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ నాలో వస్తున్న మార్పుల్ని అమ్మ కనిపెట్టేసింది. ఒకరోజు పిలిచి నిగ్గదీసి అడిగింది. ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను. అమ్మ నన్ను తిట్టి తనని తిట్టుకుంది. నాన్నకి ఈ సంగతి ఎలా చెప్పడమా అని హడలిపోయింది. తప్పనిసరిగా ఓ రోజు నాన్న చెవిన వేసింది ఈ వార్త. అంతే, నాన్న దూర్వాసుడే అయ్యాడు. నన్ను పట్టుకుని గొడ్డును బాదినట్టు బాదారు. అమ్మ నిస్సహాయంగా ఏడవటం తప్ప మరేమీ చెయ్యలేకపోయింది. నాన్న కోపం తగ్గాక ఆవేశం తగ్గించి కర్తవ్యం ఆలోచించండి, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు మన పిల్లను మనమే బయటేసుకుంటామా? అతగాడినే బతిమాలి తీసుకురండి. పిచ్చివాడో వెర్రివాడో, దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంది అమ్మ నచ్చజెప్తూ. ఈ మాటకి మరీ మండిపడ్డారు నాన్న. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ వెధవికి నా పిల్లనివ్వను. అబ్బాయి స్నేహితుడని రానిచ్చినందుకు ఎంత నమ్మక ద్రోహం చేస్తాడా? చూస్తూ ఉండు. 3 రోజుల్లో ఎంత కట్నమైనా గుమ్మరించి బంగారం లాంటి సంబంధం చేస్తాను. హోంకరిస్తూ బయటికి వెళ్ళిపోయారు నాన్న. అమ్మ నాకేసి చూసింది. నేను చేసుకోను ఖచ్చితంగా చెప్పేశాను. అమ్మ కిన్నురాలైపోయింది. ఇప్పటికీ పెళ్ళి ఆపమని
నాన్నకి ఎలాగోలా నచ్చజెప్తాను. నువ్వింక ఆ విఠలగాడిని మాత్రం కలవకు. ముందు పద, ఆ పాపం దించే ఏర్పాటు చేస్తాను అంది అమ్మ ఏడుస్తూ. నేను ససేమిరా ఒప్పుకోలేదు. అమ్మ బతిమాలింది, తిట్టింది, ఏడ్చింది. ఏది ఏమైనా నా నిర్ణయం మార్చుకోలేదు. విసిగెత్తి ఓ గదిలోకి వెళ్ళి తలుపు బిగించుకున్నాను. 3 రోజులు అన్నం నీరు ముట్టుకోలేదు. బతిమాలి విసిగిపోయిన నాన్న తలుపు తీయకపోతే తలుపు పగలగొడతానన్నారు. అలా అయితే నా శవాన్ని మీరు చూసేది అన్నాను మొండిగా. అప్పుడు నాన్న కాళ్ళబేరానికి వచ్చారు. నీ ఉద్దేశం ఏమిటి అన్నారు తెచ్చిపెట్టుకున్న శాంతంతో. నేను అబార్షన్కి ఒప్పుకోను ఖచ్చితంగా అన్నాను. అయితే పెళ్లి కాకుండానే తల్లి అవుతావా? చేసిన పాపం ఎలాగూ చేశాను. ఆ పాపం ఆపుకోవడానికి మరో పాపం చేయను. అయితే బిడ్డను కని ఆ విఠల్గాడి దగ్గరికి వెళతానంటావు. నాన్న కంఠంలో తీవ్రత హెచ్చింది. మీరు కాదంటే ఇంక విఠల్ పేరే ఎత్తను, కానీ అబార్షన్కి మాత్రం ఒప్పుకోను అన్నాను. అయితే కన్న వెంటనే బిడ్డను నేను తీసుకుంటాను. బిడ్డను ఎవరికి ఇచ్చాను, ఏం చేశారు అంటే మాత్రం లాభం లేదు. ఆడైనా మగైనా నేను చెయ్యాలనుకున్నది చేస్తాను నిక్కచ్చిగా అన్నారు నాన్న. అంటే తెల్లబోయి చూశాను. శిశుహత్య మాత్రం చెయ్యను. సరే అన్నాను, ప్రస్తుతం గండం గడిస్తే చాలని. అలా రాజీకి వచ్చాక తలుపు తీశాను. నాన్న ఊరికి దూరంగా ఉన్న ఓ బంగళా అద్దెకు తీసుకుని అందులో నేను, అమ్మ, మా పని మనిషి తులసి ఉండాలని నిర్ణయించారు. తులసి నా చిన్నతనం నుండి మా ఇంట్లోనే ఉండి నన్ను అల్లారు ముద్దుగా పెంచింది. ఎంతో నమ్మకమైన మనిషి. ముందు వెనక ఎవ్వరూ లేని ఒంటరిది. నేను దాదాపు వీధి మొహమే చూడటం మానేశాను. నాకు ఏదో సుస్థి చేసిందని, గాలి మార్పు కోసం వేరే ఊరు పంపానని కథ అల్లి చెప్పారు నాన్న అందరికీ. విషయం తెలియని విఠల్ నేను కనిపించక తహతహలాడిపోయాడు. ఒకసారి ఎక్కడో తులసిని చూసి దాన్ని నెలేసి అడ్రస్ తీసుకుని సాయంత్రం 4 గంటలకల్లా వస్తున్నట్లు కబురు చేశాడు. పురిటి రోజులు దగ్గర పడుతున్నప్పుడు నాకు విఠల్ రాక ఎంతో ఆనందాన్నిచ్చింది. నా మీద ప్రేమ వల్ల తులసి మా కలయిక అంగీకరించింది. అయితే నాన్నగారు వచ్చేలోగానే అతన్ని పంపేయమని బతిమాలింది. అమ్మ మా సొంత ఇంటికి ఏదో పని మీద వెళ్ళింది. అనుకున్న టైంకి విఠల్ వచ్చాడు. అతను నేను హృదయాలు విప్పుకుని మాట్లాడుకున్నాం. ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుంటూ గంటలు క్షణాల్లా గడిపేశాం. తులసి తొందరపడుతూనే ఉంది. తప్పనిసరిగా లేచాడు విఠల్. నేను గుమ్మం వరకు వెళ్ళాను. హఠాత్తుగా వీధి గేటు తీసుకుని వస్తున్న వ్యక్తిని చూసి ముగ్గురం కొయ్యబారిపోయాం. నాకు స్పృహ తప్పినట్లయింది. ఆ వ్యక్తి నుప్పు కణికలా మండుతున్న మా నాన్న. ముందు నువ్వు లోపలికి పో అన్నారు. అది మాట కాదు, ఉరుము. కోపంతో నాన్న మాట తడపడిపోతోంది. మెల్లగా వెనుతిరిగాను. తులసి వణికిపోతూ ఓ మూల నిల్చుంది. ఎందుకొచ్చావు? కోపాన్ని అదిమిపెట్టి అన్నారు నాన్న. కల్పన కోసం మెల్లగా అన్నాడు విఠల్. కల్పనతో నీకేం పని? అదే పని ఉండి అదే ఏం పని అని అడుగుతున్నాను. కాసేపు మాట్లాడిపోదామని. చూసావుగా, ఇంక వెళ్ళు. మళ్ళీ ఎప్పుడైనా ఇటుకేసి వచ్చావో నిన్ను చంపి నేను జైలుకి వెళతాను కఠినంగా అన్నారు నాన్న. విఠల్ నిర్లక్ష్యంగా నవ్వాడు. నేను నా ఇష్టమైనప్పుడు వచ్చే తీరతాను. అయినా ఎంత జరిగాక నన్ను కాదని మరొకడికిచ్చి పెళ్లి చేయగలరా? మీరు చెప్తే మాత్రం కల్పన చేసుకుంటుందా? సవాల్ చేస్తున్నట్లు ఉన్న అతని మాటలకి మండిపడ్డారు నాన్న. తెచ్చిపెట్టుకున్న సహనం ఎగిరిపోయింది. అసలు తను ఇక్కడున్నట్లు నీకెలా తెలిసింది? నిప్పులు కురిసేలా చూస్తూ అన్నారు. మనసుంటే మార్గాలు అనేకం. నేను ఇష్టమైనప్పుడు వస్తాను, ఇష్టమైనప్పుడు పోతాను. రేపు కల్పనకు పురుడు రాగానే పెళ్లి కూడా చేసుకుంటాం. మేము మేజర్లం అని గుర్తుంచుకోండి. ఏం చేస్తారో చేసుకోండి. వాడిగా ఉన్నాయి విఠల్ మాటలు. అలాగా, చూస్తాను. మళ్ళీ ఈ గుమ్మం ఎలా తొక్కుతావో చూస్తాను. దానికి పురుడు రాగానే ఆ దరిద్రపు సంతానాన్ని ఏ అనాథాశ్రమంలోనో పారేసి దానికి మరునిమిషమే పెళ్లి చేయకపోతే నా పేరే మార్చుకుంటాను. లేకపోతే దాని గొంతు నులిమి గంగలో పారేస్తాను. అంతేగాని నీలాంటి పిచ్చివాడికి మాత్రం ఇవ్వను అన్నారు నాన్న కోపంతో వణికిపోతూ. నేను పిచ్చివాడినా? కాక అది ఎప్పుడో తగ్గిపోయింది సహనం తెచ్చుకుంటూ అన్నాడు విఠల్. విఠల్ మాటలకి పగలబడి నవ్వారు నాన్న. ఏమిటి, నీకు పిచ్చి తగ్గిందా? ఒకసారి పిచ్చి అంటూ వచ్చాక అది తగ్గడం కూడా ఉంటుందా? అంటే ఒకప్పుడు కాస్త మతి స్థిరం తప్పితే ఇక వాడు జీవితాంతం పిచ్చివాడుగానే ఉంటాడా? ఖచ్చితంగా. తాత్కాలికంగా కాస్త తగ్గినట్లున్నా అమావాస్యకి పౌర్ణానికి తిరగబెడుతూనే ఉంటుంది నాయన వ్యంగ్యంగా అన్నారు నాన్న.
విఠల్ ఆగ్రహంతో, మర్యాదగా మాట్లాడండి, నాకేం పిచ్చి లేదు, అడ్డమైన వాగుడు వాగుతున్న మీకే పిచ్చి అన్నాడు. అవును, నాకే పిచ్చి, అందుకే ఇల్లంతా పీకి పందిరేస్తుంటే ట్రీట్మెంట్ కోసం ఊరూరు తిప్పారు వ్యంగ్యంగా అన్నారు నాన్న. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నన్ను పిచ్చివాడంటే ఊరుకునేదే లేదు. విఠల్ కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఊరుకోపోతే ఊరేసు చావు. నీలాంటి పిచ్చి వెదవకు పెళ్లి కూడా ఎందుకురా, ఒక పిల్ల గొంతు పోయడానికి కాకపోతే. నాన్న రెచ్చిపోయారు. షటప్, ఈసారానండి నన్ను పిచ్చివాడని. 4 అడుగులు ముందుకేశాడు విఠల్. ఒకసారి కాదురా, 10 సార్లు అంటాను, నీకు పిచ్చి పిచ్చి పిచ్చి. నాన్న ఆగ్రహంతో అరిచారు. అంతే, విఠల్కి ఒళ్ళు తెలియలేదు. వెంటనే పిడికిలి బిగించి మతిపోయిన వాడిలాగే నాన్నను సమీపించి గొంతు పట్టుకున్నాడు. అదే సమయానికి అమ్మ వచ్చింది. ముగ్గురం కలిసి నాన్నని విఠల్ చేతుల నుండి విడిపించాం. ఐసే యూ గెట్ అవుట్ అరిచారు నాన్న. ఎర్రబారిన కళ్ళతో తూలుకుంటూ వెళ్ళిపోయాడు విఠల్. ఆ తరువాత నాన్న కూడా బయటికి వెళ్ళిపోయారు. తరువాత తెలిసిన విషయం ఏంటంటే, నాన్న విఠల్ని కొట్టించారని, దెబ్బలతో పడి ఉన్న అతన్ని ఎవరో ఇల్లు చేర్చారని, ఆపై అతనికి మతి పూర్తిగా పోయిందని. నా ఆశలన్నీ నేలపాలైపోయాయి. త్వరలో నాకు పురుడొస్తుంది, వెంటనే నా బిడ్డని వీళ్ళు మాయం చేసేస్తారు, ఎలా అని రాత్రింబవళ్ళు ఆలోచించాక ఓ మార్గం తోచింది. అంతకుముందు నీ గురించి చాలా చెప్పాడు విఠల్. ఓసారి నా గురించి చెప్పి నీ సలహా తీసుకుందామని ఎక్కడి నుంచో వస్తున్న నిన్ను స్టేషన్ నుంచి హోటల్కి తీసుకెళ్ళి విషయం చెప్పేంతలో ఎవరో ఫ్రెండ్ రావడంతో చెప్పడం కుదరక విషయం మరుగున పడిపోయిందట. విఠల్కి నువ్వంటే ఎంతో అభిమానం, నీకు ఆయన మీద అభిమానమే అన్న ఆశతో నీ దగ్గరకు వచ్చాను. తులసితో ఆలోచించి ఓ చక్కని ప్లాన్ తయారు చేశా. ఒక పసిబిడ్డకి కావలసిన ఉలెన్ బట్టలు, బ్లాంకెట్ లాంటివి ముందే తెప్పించా. 3 రోజుల అనంతరం రాత్రి 10-11 గంటల మధ్యలో నాకు బాబు పుట్టాడు. అమ్మ 2 రోజుల నుంచి హై ఫీవర్తో బాధపడుతూ ఉండడం వల్ల నాకు కాన్పు కాగానే తులసి చేత అవతలి గదిలో పడుకోబెట్టించి తను మగత నిద్రలోకి జారిపోయింది. నాన్నకి అప్పుడప్పుడు కాస్త తాగటం అలవాటు. ఈరోజు తాగటం వల్ల మన లోకంలో లేరు. మంత్రసాన్ని తీసుకురావడానికి కూడా తులసే వెళ్ళవలసి వచ్చింది. పురుడు రాగానే డబ్బు తీసుకుని మంత్రసాని వెళ్ళిపోయింది. కాలం వృధా చేయకూడదని నేను తులసి ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నాం. స్వాధీనం తప్పుతున్నా అతి ప్రయాసగా నిలదొక్కుని బయటకొచ్చి ఆటోలో ఇక్కడికి వచ్చాం. కానీ ఈ పని చేయటానికి మానసికంగా, శారీరకంగా నేనెంత కష్టపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. మాట్లాడడం ఆపి మంచం మీదకి ఒరిగిపోయింది కల్పన. కంగారుగా చూసింది తను. భయపడుకు అన్నట్లుగా సైగ చేసింది కల్పన. ఇంతకీ బాబేడి ఆతృతగా అడిగింది తను. బయట ఆటోలో తులసి ఒడిలో ఉన్నాడు. కల్పన కంట నీరు కారుతోంది. జానకి, బాబుని ఎలాగైనా విఠల్కి అప్పచెప్పు. అలా కాక అతను ఎప్పటికీ బాగుపడకపోతే ఎప్పుడో ఒకప్పుడు బాబుని నేనే తీసుకెళ్ళిపోతాను. జానకి ప్లీజ్. ఆయాసంతో మాటలు ఆపేసింది కల్పన. అయితే ఏమని చెప్పను? భయంగా అడిగింది జానకి. నువ్వేం చెప్పొద్దు, బాబుని అలా మెట్ల మీద వరండాలో పడుకోబెడతాం. అప్పుడే వచ్చి చూసినట్లుగా చూడు, మీ వాళ్ళకు చూపించు. ఎవరో పడేసిపోయారనుకుంటారు. ప్లీజ్ జానకి, ఈ సాయం చెయ్యి. తన 2 చేతులు పట్టుకుని బోరు మంది కల్పన. చచ్చా, ఏడవకు, నీకెందుకు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. వాడికి ఇక తల్లి నేనే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎలాగైనా నేనే వాడిని పెంచుతాను. విఠల్కి నయమైతే విషయం చెప్పి బాబుని అతనికి అప్పచెప్తాను. లేకపోతే నువ్వు వచ్చే వరకు అదెంతకాలమైనా సరే ఎదురు చూసి నువ్వు రాగానే నీకు అప్పచెప్తాను. సరేనా? కల్పన చేతుల్ని తన చేతులతో నిమురుతూ ఓదార్చింది తను. ఇద్దరూ లేచారు. తూలిపోతున్న కల్పనని మెల్లగా పొదవి పట్టుకుని నడిపించి ఆటో దగ్గరకు తీసుకెళ్ళింది. ఆమెను ఆటో ఎక్కించింది. తులసి చేతుల్లోని పసివాడిని అందుకుని, మీ వాళ్ళు బాబు కోసం వెతకరా అంది. మంత్రసాని ద్వారా ఎవరికో పెంచుకోవడానికి ఇచ్చేశామని చెప్తాం అంది తులసి. కల్పనకి కొన్ని ధైర్యవచనాలు చెప్పి వెనుదిరిగింది తను. బాబును ఒకసారి పరీక్షగా చూసి మెల్లగా వరండా మెట్ల మీద పడుకోబెట్టింది. వాడు ఇంకా నిద్రలోనే ఉన్నాడు. 5 గంటలు కొట్టింది గడియారం. మెల్లగా లోపలికొచ్చి తలుపేసుకుని చప్పుడయ్యేలా లైటు వేసింది. తను చేసిన చిన్న చిన్న శబ్దాలకే ఒక్కొక్కరు నిద్రావస్థలో నుండి బయటపడుతున్నారు. పాల కోసం తలుపు తీసుకుని పాల ప్యాకెట్ తీసుకొచ్చేంతలో పసివాడి ఏడుపు వినిపించడం, బెలబెల్లాడుతూ అందరూ రావడం, వారితో పాటు తను తెగ ఆశ్చర్యపోవటం. ఓ, గతమంతా గుర్తొచ్చింది
జానకి చిన్నగా నిట్టూర్చింది. ఏమిటి, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నీకోసం పెళ్ళిళ్ళంతా తిరుగుతున్నాను. పద పద, అత్తగారు పిలుస్తున్నారు, పూల జడ వెయ్యాలట అంటూ జానకి చెయ్యి బట్టి ఈడ్చుకుపోయింది మాధవి, బాబుని పక్కన మంచం మీద పడుకోబెట్టి. అబ్బా, మళ్ళీ ఏం పూల జడ బాబు? తలంతా ఒకటే నొప్పి గునుస్తూ ఆమె వెనకే వెళ్ళింది జానకి భవానీ వాళ్ళున్న చివరి గదిలోకి. అక్కడ చాలామంది ఉన్నారు. రాజాని జడ వేస్తాను అంది భవానీ. ఇప్పుడొద్దత్త, జుట్టంతా ఒకటే లాగేస్తోంది పూల జడ బరువుకి అంది జానకి ఓ పెద్ద మాల తల్లో తురుముకుంటూ. పర్వాలేదు, పూలు ఊరికే చుడతాను, గంట కూర్చోబెట్టి జడ కుట్టంలే. స్నానానికి వెళ్ళిన దానివి ఎంతసేపు రాకపోతే కంగారు పడ్డాను. నువ్వేమో నీ బిడ్డను పెట్టు కూర్చున్నావు. అలా అయితే కుదరదమ్మాయి నవ్వుతూ అంది భవానీ. మౌనంగా కూర్చుంది జానకి. చూడు, ఈ పాటికే జడాలడం అయిపోవాల్సింది. అప్పుడే 8 కావస్తోంది. ఇంకా బోలెడు పనులు మిగిలిపోయాయి. అత్త హడావుడి పడుతుంటే నవ్వుకుంది జానకి. పెళ్ళైపోయాక ఇంకా హడావుటేమిటని. అదే ఆవిడతో అంటే పక్కున నవ్వింది ఆవిడ. ఆవిడ నవ్వును, హడావుడిగా జడాల్లుతున్న ఆ తీరును, చిలిపి చూపులతో తన వంకే పరోక్షంగా చూస్తున్న మాధవి, ఉమ, ఇందిరా వాళ్ళని చూస్తుంటే హఠాత్తుగా ఈ హడావిడికి కారణం స్ఫురించి గుండె జల్లుమంది జానకి. మాధవి జానకిని స్వయంగా తనే అలంకరించింది. తెల్లని సిల్కు చీరలో జానకి అందం రెట్టింపైంది. ముఖం పైకెత్తి సిగ్గుగా ఓసారి అందరినీ చూసింది. అందరి కళ్ళల్లోనూ చిలిపితనం తొంగి చూస్తుంటే ఇందిర ముఖం మాత్రం ఈర్ష్యతో అదోలా ఉంది. కారణం తెలియని జానకి క్షణం చిన్నబోయింది ఇందిర ప్రవర్తనకి. 10 గంటలైందని హెచ్చరించింది గోడ గడియారం. అమ్మలక్కలు, స్నేహ బృందం కలిసి సర్వాలంకృత అయిన జానకిని హాస్యోక్తులతో శోభనం గదిలోకి పంపి తలుపులు మూసి పకపకలాడారు. బెత్తర చూపులు చూస్తున్న జానకి తలుపులు మూసిన చప్పుడు, బయట కిలకిలలు వినిపించి చెంపలు మరీ కందిపోయాయి. తల ఎత్తి చూడ్డానికే సిగ్గుతో బరువెక్కిన కనురెప్పలు ఇంకా కిందికి వాలిపోయాయి. నేల చూపులు చూస్తున్న ఆమె కళ్ళకి పచ్చని 2 పాదాల మీద జేరాడుతున్న తెల్లని పంచె కుచ్చిళ్ళు మల్లెల కంటే తెల్లగా మెరిసిపోతూ కనిపించాయి. ఆ పంచె కొసలను సున్నితంగా తన్నుకుంటూ వచ్చిన ఆ పాదాలు తన చెంతకు రాగానే ఆగిపోయాయి. జానకి హృదయ స్పందన ఎక్కువైంది. అతని స్పర్శకి పులకించిపోతున్న మనసుని, తనువుని కూడా అదుపులోకి తెచ్చుకుని సున్నితంగా అతని చేతుల నుంచి తప్పించుకుని కొంచెం దూరంగా జరిగి నిల్చుంది జానకి. ఆమె చర్యకి వింతగా చూశాడు మదన్. జానకి తల ఎత్తలేదు. ఏమిటి జానీ అంటూ ఆమెను సమీపించి మెల్లగా చుబుకం పట్టుకుని వంచి ఉన్న ఆ ముఖాన్ని కాస్త పైకెత్తి ఆమె కనుల్లోని నీరు చూసి అదిరిపడ్డాడు మదన్. ఈ సమయంలో కన్నీరా? లాలనగా అడిగాడు. ఎవరైనా ఏమైనా అన్నారా? ఊహు, మరి? అదే నోట మాట రావడం లేదు జానకి. ఏమిటి, ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు. మరేమిటి జానకి? ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఈ సమయంలో ఈ కన్నీరేమిటి చెప్పు? క్షమించండి మదన్. ఎందుకు? వింతగా చూశాడు మదన్. బాబు, అదే నిన్ను ఒకదానికొకటి పొంతం లేకుండా మాట్లాడుతున్న జానకిని చూసి తెల్లబోయాడు మదన్. హఠాత్తుగా అతనికి ఓ సంగతి గుర్తొచ్చింది. ఓ, నిన్న తమాషా కన్నది నిజమే అనుకున్నావు కదూ? బాబు నీ కొడుకు కాదని నాకు తెలుసు జానకి, నవ్వేశాడు మదన్. అది కాదండి. మరేమిటి? ఓ క్షణం అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మదన్, ప్లీజ్ నా మాట ఒక్కటి మన్నిస్తారా? నేల చూపులు చూస్తూ అన్నది జానకి. ఒక్కటి కాదు, 10 చెప్పు. నీ మాటకి ఎదురు చెప్పను, సరేనా? చిరునవ్వుతో చూస్తూ జానకిని మంచం మీద తన పక్కనే కూర్చోబెట్టుకుని అనునయంగా అడిగాడు మదన్. ఒకసారి మదన్ కళ్ళల్లోకి చూసి తలదించేసింది జానకి. చెప్పు జానకి అన్నాడు మదన్ వినడానికి సిద్ధమవుతున్నట్లు. ఈరోజు మనం అరే చెప్పు జానకి, ఈరోజు మనం కేవలం స్నేహితుల్లా ఉండిపోదాం. వాట్? అదిరిపడ్డాడు మదన్. అవును మదన్, ప్లీజ్ ఈరోజు నన్ను వదిలేయండి. నేను కొంచెం మనసు విప్పి మీతో మాట్లాడాలి. ఆ తర్వాత మీ ఇష్టం, ప్రాధేయపూర్వకంగా అడిగింది జానకి. ఇదే న్యాయం డియర్. పెద్దలంతా కలిసి మనకింత అవకాశాన్ని కల్పిస్తే మధురమైన ఈ కాలాన్ని. నో 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 నో, ఐ కాంట్. మదన్, మరి ఓ పని చేయకూడదు? ఏమిటి? ఆ చెప్పేదేమిటో ఇప్పుడే చెప్పేయి. మనసులు విప్పి మాట్లాడుకోవడానికేగా ఈ ఏకాంతం. జానకి నడుము చుట్టూ చేతులు వేసి ఆమె కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ అన్నాడు మదన్. కాదు కాదు, నేను నోటితో చెప్పలేను. రేపు కాగితం మీద రాసిస్తాను.
ఓకే, అలాగే చెయ్యి, కానీ రేపు కాదు. ఆ పనేదో ఇప్పుడే రాసివ్వు. నేను పేపర్ పెన్ను ఇస్తాను, సరేనా? సరే అన్నట్లుగా తల ఊపింది జానకి. మెల్లగా వెళ్ళి డ్రాయర్ సొరుగులోంచి ఓ పేపర్ పెన్ను తెచ్చిచ్చి, తొందరగా కానీ ఆ రాసేదేమిటో అని ఈజీ చైర్ని లాక్కుని కూర్చున్నాడు మదన్. ఆమె తడబాటు అతనికి చచ్చే నవ్వు తెప్పిస్తోంది. ఏం రాస్తుందో అని ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించుకుని ఆ పొగని రింగులుగా వదులుతూ జానకి కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు మదన్. జానకి కాలాన్ని వృధా చెయ్యలేదు. ఉన్నది ఉన్నట్టు 10 నిమిషాల్లో రాసేసింది. అందులో తన ప్రమేయమేమీ లేదని, అసలు ఎందుకు అతనంత అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తనకు తెలియదని, మీరిచ్చే తీర్పు పైన తన భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఇలా చాలా రకాలుగా క్షమాపేక్ష అర్పిస్తూ రాసింది. గాజుల చప్పుడుకి చివ్వున తలెత్తాడు మదన్. తల వంచుకుని నిల్చున్న జానకి చేతిలో కాగితం మడిచి ఉంది. ఆమె చేతులు వణకటం గమనించాడు అతను. లేచి ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ ఉత్తరాన్ని అందుకుని, బాగుంది, సముఖంలో రాయబారమన్నమాట. అవును మరి, ఇక ముందు మనకి లేఖలు రాసుకునే అవసరం ఏమి ఉండదు కదా. అంటే ఒకరిని విడిచి ఒకరం ఉండమన్నమాట. అందుకే నాకు కాస్త సరదాగానే ఉంది ప్రేమలేఖ చదవటానికి, నవ్వాడు మదన్. జానకి నవ్వలేదు. నువ్వు నాకు ఏకాంతంలో ప్రేమలేఖ ఇచ్చావు, మరి నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలిగా. అందుకే నువ్వు కళ్ళు మూసుకో, నీకో కానుక ఇస్తాను అన్నాడు సరదాగా. కానీ జానకి మాత్రం ఉరిశిక్ష వేస్తారని తెలిసి జడ్జి దగ్గర అతని తీర్పు కోసం వేచే ముద్దాయిలా నిలబడింది. కళ్ళు మూసుకోవాలి మరి. 2 చేతులతో ఆమె కళ్ళు సున్నితంగా మూశాడు మదన్. అతని కోరిక ప్రకారం జానకి 2 కళ్ళు గట్టిగా మూసుకుంది. 2 చేతులు చాచాలి అన్నాడు మదన్ జేబులో నుంచి ఏదో వస్తువు తీస్తూ. జానకి 2 చేతులు చాచింది. అతనిచ్చే బహుమతి ఏమై ఉంటుందా అని. ఆమె మనసులో ఉంగరం, నెక్లెస్, ముత్యాల గాజులు ప్రత్యక్షమవుతున్నాయి. జేబులోంచి తీసిన చిన్న పెట్టెని జానకి దోసిట్లో పెట్టి, ఇక కళ్ళు తెరవచ్చు అన్నాడు మదన్ నవ్వుతూ. జానకి కళ్ళు తెరిచింది. గట్టిగా మూసుకున్న కళ్ళు క్షణం చీకట్లు ముసిరి తెరిపిన పడి కుతూహలంగా చేతిలోని పెట్టెను చూశాయి. అది ముద్దులు మూటగడుతున్న అందమైన దంతపు పెట్టె. అది చూడగానే ఆనందంతో ఆమె పెదవులు చిరునవ్వులు చిందించాయి. మెల్లగా తెరిచింది జానకి. అంతే, ఒక్కసారి తుళ్ళిపడింది. చిరునవ్వులు చిలికించిన పెదవులు భయంతో కంపించాయి. చెవుల్లో హోరు ప్రారంభమైంది. భూమంతా గిర్రును తిరుగుతున్నట్లు తోచింది. తల తిరుగుతున్నట్లు తూలిపోతున్న ఆమెను సందిట్లోకి తీసుకున్నాడు మదన్. క్షణం అయోమయంగా చూసింది అతని కేసి. ఆమెకి తలా తోక అర్థం కావడం లేదు. చెమటతో ఒళ్ళంతా తడిసి మొద్దయిపోయింది. అందమైన ఆ దంతపు పెట్టెలో అతను అపురూపంగా ఇచ్చిన తొలి కానుక ఉంగరం కాదు, నెక్లెస్ కాదు, ముత్యాల గాజులు అంతకన్నా కాదు. అవి తునాతునకలైన గుప్పెడు ఆకుపచ్చని గాజుల మొక్కలు. ఆనాడు మనసుపడి వేయించుకున్న గాజుల తునకలు. అవి తనకి బాగా గుర్తు. అదే రోజు పగలకుండా మిగిలిన గాజులు తనని వెక్కిరించినట్లు తీసి దాచేసింది కూడా. అవును, ఆ రోజు ఆ పాపపు రాత్రి బలవంతంగా పగిలిన గాజు ముక్కలు ఇప్పుడు ఎక్కడ? ఈ దంతపు పెట్టెలో. ఇది ఎలా సంభవం? అతనికేసి పరీక్షగా చూసింది జానకి. గంభీరమైన ఈ విగ్రహంలో ఆనాటి విలన్ లక్షణాలు లేశమైనా లేకపోగా శ్రీరామచంద్రుడంతటి పవిత్రంగా కనిపిస్తున్నాడు. ఇంకా తరచి అలా చూస్తూ ఉంది జానకి. ఎంతోసేపు చూడగా ఎక్కడో ఓ మూల తనకి స్పృహ తప్పిపోతుంటే తనకేసి కంగారుగా చురుగ్గా చూసిన ఆ చూపు గోచరించి కొయ్యబారిపోయింది. వెంటనే చేతిలోని పెట్టిన పక్కన పెట్టేసి అతని లాల్చి గట్టిగా పట్టుకుని, ఏమిటి నాటకం? అసలు మీరెవరు? గట్టిగా అరిచింది జానకి. ఎవరినేమిటి డార్లింగ్, నేను నీ పతిదేవుణ్ణి, చిలిపిగా అన్నాడు మదన్ ఆమె చేతుల నుంచి తన షర్టు తీసుకుంటూ. ఆపండి మీ నటన, ముందు మీరెవరో చెప్పండి, దానికి సమాధానం కావాలి నాకు, మరింత గట్టిగా అంది జానకి చేతులు లాక్కుంటూ. ఏమిటి జానకి, కోరి చేసుకుని ఇప్పుడు ఎవరు అంటూ నిలదీస్తున్నావు? గోముగా అన్నాడు మదన్. అతనికి సరదాగా ఉంది జానకిని చూస్తుంటే. చెప్పరా, అయితే నేను వెళ్ళిపోతున్నాను. గుమ్మం వైపు నడవబోతున్న జానకిని కంగారుగా ఆపాడు మదన్. షరవుకు, ఎవరైనా వింటే బాగుండదు అన్నాడు అనునయంగా. అయితే చెప్పండి, మీరెవరు? మళ్ళీ కోపంగా అతను లాల్చి గుంజుతూ అంది జానకి. తనేం చేస్తుందో తనకే తెలియడం లేదు. నువ్వు అనుకుంటున్న వ్యక్తిని నేనే. చాలా ఏళ్ల క్రితం లిప్తపాటు చూసిన నన్ను నువ్వు గుర్తుపట్టలేదు, కానీ నిన్ను మాత్రం నేను ఎప్పుడో గుర్తించాను. అంటే
కఠినంగా అంది జానకి. చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకా ఏం చెప్తారు? ఇంకా ఏం మిగిలిందని చెప్తారు? దుఃఖంతో జానకి మాట తడబడిపోతోంది. ఇదిగో అదే వద్దంటున్నా. కోపం లేకుండా శాంతంగా కూర్చో. నన్నెందుకు ఇంత మోసం చేశారు అని అడగవద్దు. ఒకే 10 నిమిషాల పాటు కూర్చుని నేను చెప్పేది విను. ఇది ద్రోహం కాదా? ఏడుపొచ్చేసింది జానకి. పిచ్చి జాని, నిజంగా నీకు ద్రోహం చెయ్యాలనే ఉద్దేశమే నాకుంటే పట్టుపట్టి నీ చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుంటానా? అదొక్కటే నువ్వు ఆలోచిస్తే నీకు సమాధానం దానంతట అదే సులభంగా దొరుకుతుంది. కనుక మై డియర్ జానకీదేవి, నేను చెప్పేది పూర్తిగా విను. ఆ తర్వాత కొడతావో తిడతావో నీ ఇష్టం అంటూ జానకిని మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకుని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నిమురుతూ అన్నాడు మదన్. జానకి అయోమయంగా అతనికేసి చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ఎంకామ్ ఫైనల్ చదువుతున్నాను. నేను సాటి విద్యార్థులతో చాలా క్లోజ్గా ఉండేవాడిని. అందువల్ల నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ నాకు ఆడపిల్లలతో కాస్త పరిచయం తక్కువే. వారికి కాస్త దూరంగా ఉంటూ ఉండేవాడిని. ఎవరైనా స్టూడెంట్స్ ఆడపిల్లల్ని పేర్లు పెట్టి ఏడిపిస్తుంటే వాళ్ళని అసహ్యించుకునేవాడిని. 1-2 సార్లు నాతో మాట కలపాలని చూసింది మీ మామయ్య గారు అమ్మాయి ఇందిర. చదువు ఒకటి కాదు, క్లాసు ఒకటి కాదు, నా ఇష్టాలతో నిమిత్తం లేకుండానే నా దగ్గరకు వచ్చి బోరు కొట్టించడం మొదలెట్టింది. రాను రాను ఆవిడ ప్రవర్తన భరించలేనంతగా తయారైంది. అలా క్యాంటీన్కి వెళదాం వస్తారా అని, సరదాగా పిక్నిక్ వెళదాం రాకూడదు అని, నాకు అసలు అర్థం కాలేదు, కాస్త చెబుదురు అని వేధించడం మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు ఏదో వంక పెట్టి తప్పించుకుంటున్న నేను రాను రాను అంటూ ఆవిడ చనువుని భరించలేక ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాను. నా స్నేహితులు ఆమెను గురించి ఎంతో చెడుగా చెప్పారు. ఆమె జోలికి వెళ్ళొద్దని, ఆమె మగపిల్లలకి రకరకాల పేర్లు పెట్టి ఏడిపిస్తుందని, ఇంకా ఎన్నో చెప్పారు. ఒక ఆడపిల్ల ఏడిపించింది అని చెప్పడానికి మీకు సిగ్గులేదు? అనవసరంగా వాళ్ళ జోలికి మనం పోరాదు, కానీ వాళ్లే మనకు తాటాకులు కడితే మాత్రం సహించకూడదు అన్నాను కాస్త గట్టిగాని. ఒకరోజు ఏమైనా నవళ్ళుంటే ఇవ్వండి మదన్ అంది ఇందిర. కాలేజీలో కథల పుస్తకాలు ఉండవు, ముఖ్యంగా నేను చదవను అన్నాను కాస్త కరుగ్గా. కానీ ఆమె వెళ్ళలేదు. ఏమిటి మదన్, ఎప్పుడు కాలేజీ పుస్తకాలు తప్ప వేరే జీవితమే లేదా? రండి అలా క్యాంటీన్కి వెళ్ళి కాస్త కాఫీ తాగొద్దాం అంది అదోలా నవ్వుతూ. చూడండి మిస్, నాకు ఈ క్యాంటీన్లు వ్యవహారాలు అంటే నచ్చవు. అది మీకైనా శ్రేయస్కరం కాదని నా ఉద్దేశం. అందరూ మగవాళ్ళు ఒకేలా ఉండరు చూడండి. అందుకే మీరు ఇటు కేసు ఇంకెప్పుడు రాకూడదని కోరుకుంటున్నాను అన్నాను సీరియస్గా. ఇందిర కొయ్యబారిపోయింది. వెంటనే రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. అంతే. ఆ రోజు మొదలు నేనెక్కడ కనిపించినా సరే నిప్పులు కురిసేలా చూసేది. చాలా అసహ్యంగా మాటలు విసిరేసేది. అయినా నేను పట్టించుకోలేదు. పాపం అమాయకురాలు అని జాలేసేది కూడా. ఏమిట్రా మదన్, ఆడపిల్లలు మనల్ని ఏదైనా అంటే మనం ఊరుకుంటామా అన్న పెద్ద మనిషివి. ఆ పిల్ల అన్ని అవాకులు చవాకులు పేలుస్తుంటే నీకు పట్టనట్టు తప్పు తిరుగుతావే అని నిలేశారు స్నేహితులు. పోనీరా, నన్ను నేరుగా అనలేదు కదా, ఒకవేళ అలా అంటే అప్పుడు చూద్దాంలే అంటూ తేల్చేశాను. ఒక ఆడపిల్ల నలుగురి నోళ్లల్లోనూ పడ్డం ఇష్టం లేక ఆ రోజు నేను స్నేహితులతో కలిసి గండిపేట పిక్నిక్కి వెళ్ళాను. కాకతాళీయంగా అదే రోజు ఇందిర కూడా స్నేహితులతో అక్కడికి వచ్చింది. మేమంతా ఓ చోట పచ్చికలో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. మాకు కొంచెం దూరంలో ఇందిరా వాళ్ళు కూర్చున్నారు. వారి మాటలు మాకు, మా మాటలు వారికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమే సుకుమారి, నీ వెయిట్ ఎంతే అంది ఇందిర ఒక స్నేహితురాలితో. 100 కేజీలు టక్కున చెప్పింది ఆ పిల్ల. పక్కుమన్నారంతా. ఎందుకే అలా నవ్వుతారు, తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది సుకుమారి అన్న పిల్ల. ఆహా, నీ పేరుకి నీ రూపుకి ఎక్కడా పొంతం లేదేమా అని మళ్ళీ నవ్వారంతా. ఓహోహో, అది బాగుందమ్మా. పేర్లను బట్టి రూపాన్ని ఊహిస్తే ఇక అయినట్టే. అమ్మా సుందరి, జగదేక సుందరి, నీ రూపానికి నీ పేరుకి ఏం సంబంధం ఉందమ్మా అంది మరో అమ్మాయిని సుకుమారి. నిజం, పాపం సుందరి పేరు మార్చుకోవలసిందే జాలిగా అంది ఇందిర. అభినయిస్తున్నట్లున్న వారి ముఖాలని బట్టి వారు ఆ మాటల్ని నిజంగా అనుకోవడం లేదని, ఏదో ప్లాన్ వేసి నాటకమాడుతున్నారని గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు. వారు గమనించకుండా వారి సంభాషణ అంతా కుతూహలంగా వింటున్నాం. నిజమేనే సుకుమారి, పేర్లను బట్టి మనుషుల్ని అంచనా వేయడం అంత బుద్ధి తక్కువ పని మరొకట్లేదు. నేను మాత్రం పేరును చూసి మోసపోను. లత అన్న పిల్ల గుండ్రంగా ఉండొచ్చు, గజలక్ష్మి అన్న పిల్ల చక్కగా సన్నగా బాపు బొమ్మలా ఉండొచ్చు,
కుచేలరావు అన్న అతనికి అసలు సంతానమే లేకపోవచ్చు. లక్ష్మీపతి అన్న వ్యక్తి భోజనానికే డెంకాలు కొట్టవచ్చు. అలా చెప్పుకుంటూ పోతే 10 రోజులు ఏకదాటిగా చెప్పుకోవచ్చు. అందుకే నేను మనిషిని చూసి ఆ పైన పరీక్షించి మాట్లాడి కానీ పెళ్లి చేసుకోను, ఓరగా నాకేసి చూస్తూ అంది ఇందిర. అదంతా నన్ను రెచ్చగొట్టడానికే అని తెలుస్తూనే ఉంది. ఎందుకో వద్దనుకున్న ఆవేశం అంచులు దాటుతోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అవును, మదనుడంటే ఎవరే? అమాయకంగా అడిగింది ఆ పిల్ల. ఓహో, మదనుడంటే తెలీదా? మదనుడంటే అదే మన్మధుడు, ప్రేమ సామ్రాజ్యానికి రారాజు, వివరంగా చెప్పింది ఇందిర. అలాగా, అబ్బా, అయితే నేను మదన్మోహన్ అనే అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, శపథం చేసిందో అమ్మాయి. అబ్బబ్బా, మళ్ళీ మొదటికొచ్చావు రమా. పేరుకి మనిషికి సంబంధం ఉండదని చెప్పానా? నువ్వింకా అదే పిచ్చిలో ఉన్నావే, విసుక్కుంది ఇందిర. అంతేనంటావా? నిరాశగా అందా పిల్ల. కాక ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా? అయితే నేను సంఘటన చెప్తాను విను. ఒకసారి నాకు పెళ్లి సంబంధం తెచ్చారు మా నాన్న. వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు. అబ్బాయి అందగాడు, పెద్ద చదువులు చదివాడు. అందం అంటే అందం అనుకుంటున్నావా? హిందీ సినిమా హీరోనే అనుకో. 6 అడుగుల పొడవు, ఒత్తైన నల్లని జుట్టు, పసిమి రంగు. ఓ, భలే ఉన్నాళ్లే. పేరు కూడా ఏమిటో తెలుసా? మదనగోపాలుడు. కానీ ఏం లాభం, నిట్టూర్చింది ఇందిర. అబ్బా చెప్పవే, వెదవ సస్పెన్సు నువ్వును. ఏమైంది? విసుగు ధ్వనిస్తున్న కంఠంతో అడిగారు మిగతావారు. చెప్పడానికేముంది, అతనికి అసలు మగతనమే. నిజం? ఈ సంగతి నీకెలా తెలిసిందే? కుతూహలంగా అడిగిందో అమ్మాయి. ఎలా తెలియడం ఏమిటి పిచ్చి మొహమా, 2 నిమిషాలు మాట్లాడాను అంతే. అబ్బాయి గారి బండారం బయటపడిపోయింది. అసలు అతగాడికి ఆడాళ్ళంటే చచ్చి అంత భయమట. అసలు పెళ్ళే వద్దు మొర్రు అంటే ఈ పెద్దాళ్ళు లాక్కొచ్చారట. పాపం, పూర్ ఫెలో. జాలిగా నిట్టూర్చింది ఇందిర. నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. కోపంతో నరాలు పొంగి పిడికిళ్ళు బిగిశాయి. జీవితంలో ఎన్నడూ ఎవరి మీద రానంత కోపం వచ్చింది. దూకుడుగా ఆమె దగ్గరకెళ్ళి, ఏంటిప్పుడు అన్నావు? మళ్ళీ అన్నాను తీవ్రంగా. ఒకసారి కాదు, 10 సార్లు అంటాను. నా ఇష్టం వచ్చినన్ని సార్లు అంటాను. అడగడానికి నువ్వెవరు? అయినా నిన్నెవరన్నారు? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్ట నీలాంటి వాడే. నిరసనగా నవ్వి లేచి నిల్చుంది ఇందిర. అలాగా, అది చూస్తాను. నిన్నిప్పుడు నాశనం చేస్తే నీకు దిక్కెవడొస్తాడో చూస్తాను. ఆగ్రహంగా ఇందిర జడ పట్టుకోబోయిన నన్ను ఫ్రెండ్స్ లాగి దూరంగా తీసుకెళ్ళిపోయారు. ఏమిటి మదన్, నీకేమైనా పిచ్చెక్కిందా? ఏదో ఆ పిల్లలు బరి తెగించి వాగారని నువ్వు తొందరపడతావా? కక్ష తీర్చుకోవడానికి ఇదా మార్గం? ఇదంతా పబ్లిక్ ఏరియా, నీకు తెలీదా? ఒక్కసారి ఆ పిల్లలు మన మీద కంప్లైంట్ ఇస్తే అది ఎంత దూరం పోతుందో ఆలోచించావా? సమయం చూసి దెబ్బతిద్దువు గాని. ఇప్పటికి పద, ఆవేశం తగ్గించుకో అని మందలించి లాక్కుపోయారు. కోపంతో ఉన్న నన్ను నిర్లక్ష్యంగా చూస్తూ, ఒట్టిగొడ్డుకు అరుపులు, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువట అంటూ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయింది ఇందిర. నేను ఆవేశంతో పిచ్చివాడినైపోయాను. నా ఫ్రెండ్స్ కనుక ఆపి ఉండకపోతే ఆ రోజే ఆ పిల్ల అంతు తేల్చి నేను జైలుకి వెళ్ళేవాడిని. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఎలాగో ఇల్లు చేరాను. క్షణానికి నాలోని ఆవేశం తగ్గలేదు సరికదా, పెరిగిపోతోంది. నాలోని ప్రతి అణువు ప్రతీకారం తీర్చుకోమని హెచ్చరిస్తోంది. ఏమైనా సరే, నా జీవితం అంతా నాశనమైనా సరే ఆ పిల్లని వదలకూడదు, నలిపి నాశనం చెయ్యాలి. మదన్ అంటే ఏమిటో తెలియజెప్పాలి. ఆ తరువాత నలుగురిలోనూ పట్టుకుని ఏమైంది నీ బతుకు అని పగలబడి నవ్వాలి. అప్పుడే నా పగ చల్లారేది అని నిశ్చయించుకున్నాను. ఎలాగో ఇందిర ఇల్లు అది తెలుసుకున్నాను. ఆమె కాలేజీ నుంచి రాగానే వెళ్ళే గదిని గుర్తుంచుకున్నాను. ఆ రోజే ఆమె తల్లిదండ్రులు ఊరు వెళ్ళారని తెలుసుకుని మరీ ఆనందించాను. ఆ రోజు కాలేజీకి వెళ్ళి వెంటనే వచ్చేసింది ఇందిర. బహుశా పర్మిషన్ పెట్టి వచ్చేసి ఉండొచ్చు. ఆ రోజంతా నేను ఎవ్వరూ గమనించకుండా ఆ ప్రాంతాల్లోనే తిరిగాను. క్షణానికి ఉడికిపోతున్న నేను అందరూ పడుకున్నారన్న నమ్మకం కుదరగానే వెళ్ళి మెల్లగా గేటు తీశాను. ఆ కాస్త చప్పుడికే నన్ను పసిగట్టి వారి కుక్క మొరిగింది. నేను వెంటనే క్రోటన్ గుబుర్లో దాగాను. కుక్క అరుపుకి లోపల నుంచి ఎవరో వచ్చి కుక్క ఉన్న వైపుకు వెళ్ళారు. అతను అలా వెళ్ళగానే తీసి ఉన్న తలుపుల్లోంచి మెల్లగా లోనికెళ్ళి నేను గుర్తుపెట్టుకున్న గదిలోకి వెళ్ళి బెడ్ స్విచ్ ఆఫ్ చేసి మెల్లగా గది తలుపులు గడియవేసి అదురుతున్న గుండెతో ఆ తలుపుని ఆనుకుని నిలబడ్డాను. నా ధైర్యం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవరూ లేరని నిర్ణయించుకున్న ఆ వ్యక్తి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. నేను చేసే ఈ పని చాలా ఘోరమైనదని నా మనసు మందలిస్తూనే ఉంది. కానీ
ఇందిర అన్న మాటలు, ఆ పరిహాసపు చూపులు గుర్తొచ్చి నా మనసును తొలిచేస్తున్నాయి. ఇది నీ పురుషత్వానికే సవాల్ అని హెచ్చరిస్తున్నాయి. నా ధ్యేయమంతా ఆమెను నాశనం చేసి రేపు 10 మందిలో ఆమెను చూసి పగలబడి నవ్వాలి. మెల్లగా మంచం మీదకి చేరాను. ఒత్తిగిలి పడుకున్న ఆమె పక్కగా చోటు చేసుకున్నాను. ఎంతలో ఆమెకు మెలకువ వచ్చి తన పక్కన ఎవరో ఉన్నారని శంకించి అరవబోయింది. నేను నా పశుబలంతో ఆమె నోరు నొక్కేశాను. గింజుకుంది, రక్కింది. అయినా నేను రవ్వంత పట్టు కూడా విడవలేదు. క్షణాలు గడిచాయి. ఆమె జీవితం తెల్లారిపోయింది. ఇంతకుముందు తెలియని ఆమె గోళ్ల ఘాటు, ఆమె చేతి నుంచి పగిలిన గాజులు గీసుకున్న గాయాల రక్తం చిమ్మి చిరచిర మండటం మొదలుపెట్టాయి. అయినా అనుకున్నది సాధించాను అనే విజయ గర్వంతో మంచం దిగాను. నేను నోటి మీద నుంచి చెయ్యి తీసేసినా ఆమె అరవలేదు. స్పృహ తప్పిపోయిందేమో అనుకున్నాను ఒక్క క్షణం. కానీ ఆమె కదలికను బట్టి స్పృహలోనే ఉందని గ్రహించాను. వెళ్ళడానికన్నట్లు మెల్లగా తలుపు తీయబోయాను. అంతే, హఠాత్తుగా ఆమె లేచి నన్ను గట్టిగా పట్టుకుని లైట్ వేసింది. అనుకోని సంఘటనకి నిర్ఘాంతపోయింది. ఆమెను నేను, నన్ను ఆమె ఓ క్షణం అలా చూసుకున్నాం. నేను ప్రతిమలా బిగుసుకుపోయాను. నా కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. నా తృప్తి, ఆవేశం నీరుగారిపోయాయి. బెత్తర చూపులతో నన్నో క్షణం చూసిన ఆమె హఠాత్తుగా పట్టుకున్న నా షర్టు వదిలేసి కుప్పగూలిపోయింది. నేను కంగారుగా ఆమెను పట్టుకుని చూశాను. ఆమె స్పృహ కోల్పోయింది. నీకు తెలుసుగా, ఆమె ఇందిర కాదు, ఆమె అత్త కూతురువైన నువ్వు. నా పిచ్చి ఆవేశంలో ఒక అమాయకురాల్ని బలి తీసుకున్నానని కృంగిపోయాను. అలా ఆలోచిస్తూ కొంతసేపు గడిపాను. ఏదో ఓ నిర్ణయానికి వచ్చి నిన్ను మెల్లగా ఎత్తుకుని మంచం మీదకి చేర్చాను. చేతనైనంత నీ బట్టలు అవి సవరించాను. అమాయకంగా ఉన్న నీ ముఖాన్ని ముద్దాడుతూ నేను చేసుకున్న నిర్ణయానికి గట్టి పందిరి వేశాను. ఏమైనా సరే నిన్నే చేసుకోవాలని నిర్ణయించుకుని చిట్లిపోయిన నీ గాజు ముక్కలన్నింటినీ పోగు చేసి జేబులో వేసుకున్నాను. నా ధ్యేయం మారింది. ఇంతలో ఎంత మార్పు! ఆవేశమంతా పశ్చాత్తాపంగా మారింది. ఎలా? ఈ తప్పుని ఎలా దిద్దుకోవాలి? ఎలా? పెళ్ళాడాలన్నా నా చదువు పూర్తి కాలేదు. ఇప్పుడు పెళ్లి చేయండి అని ఎలా అడగడం? ఆ తరువాత నీ గురించి తరచూ కనుక్కుంటూనే ఉన్నాను. ఆ మధ్య నిన్ను నీ బావకే ఇచ్చి చేస్తారని విని కృంగిపోయాను. నీ గురించి ఆలోచించటం మానేయాలనుకున్నాను. నా చదువైపోయి ఉద్యోగినైపోయాను. మా వాళ్ళెంత చెప్పినా నా మనసు పెళ్లి మీదకే పోయేది కాదు. ఎప్పుడూ నీ అమాయకమైన చూపులు నన్ను వెంటాడుతున్నట్లే ఉండేవి. ఆ రోజు నిన్ను గుళ్ళో చూశాక అణిగిపోయిన నా ఆశ చిగురించినట్లయింది. ఎందుకో నిన్ను చూస్తే పెళ్లి కాలేదనిపించింది. నా కోసమే నీకు పెళ్లి కాలేదని మురిసిపోయాను. కానీ వెంటనే నీ కొడుకంటూ ప్రత్యక్షమైన వాణ్ణి చూసి కృంగిపోయాను. నీకు మీ బావతో ఎప్పుడో పెళ్ళైపోయిందని, నీకో కొడుకు కూడా పుట్టాడని ఊహించాను. విరక్తిగా అలా తిరుగుతూ నేను ఎప్పుడూ వెళ్ళే పార్కుకు వెళ్ళి అక్కడ ఒంటరిగా కూర్చుని ఉన్న కల్పనను చూసి ఆశ్చర్యపోయాను. పార్కులో కూర్చుని ఒకరి కష్ట సుఖాలు ఒకరికి చెప్పుకున్నాం. నా మనసు విప్పి ఆమెతో చెప్పాను. ఆమె ఆశ్చర్యంతో అంతా విని నీకు విఠల్కి పెళ్లి కాలేదని, ఆ బిడ్డ ఎవరో, ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావో వివరంగా చెప్పింది. ఇద్దరం చాలాసేపు చర్చించుకుని ఏం చేయాలో నిర్ణయించుకున్నాం. నా మనసు దూది పింజలా తేలికైపోయింది. నేను అనుకున్న ధ్యేయం నెరవేరబోతోందని ఆనందంతో నీ దగ్గరకు వచ్చాను. ఆ తర్వాత కథంతా నీకు తెలిసిందే కదా. నేను చేసింది తప్పు కాదని అన్ను. నా చిన్నతనపు ఆవేశం, ఉడుకు రక్తపు పొంగు ఏం చేస్తే ఏం జరుగుతుందో అని ఆలోచించనీయలేదు. జానీ, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను పొందిన తృప్తి మాటలతో చెప్పలేను. ఏ ధ్యేయంతో నిన్ను చేసుకున్నా ఇప్పుడు మాత్రం నాకేమనిపిస్తుందో తెలుసా? ఆనాడు నేను మంచి పని చేశానని. ఎందుకంటే ఆనాడు తెలుసో తెలియకో ఆ తప్పు చేశాను కనుకనే నేను నిన్ను ఇవాళ పొందగలిగాను. లేకపోతే నీ దర్శనమైనా నాకు లభించేదా? ఇప్పుడు చెప్పు, నా అపరాధం మన్నించినట్టేనా? నన్ను స్వీకరించడానికి అంగీకరించినట్లేనా? అబ్బా, ఆనాడు నువ్వు గీచిన గోళ్ల ఘాట్లు మచ్చలుగా గుర్తుగా ఇంకా మిగిలే ఉన్నాయి. అయినా పర్వాలేదు, అవి నాకు తీపి గుర్తులే. అప్పుడప్పుడు అవి చూసి నీలోని ఆవేశాన్ని తలుచుకుంటూ ఉంటాను. కానీ గోళ్ళున్నాయి కదా అని ఇంకెప్పుడు అలా రెక్కేయకే, చిరునవ్వుతో ముగించాడు మదన్. మంత్రముగ్ధలా వింటున్న జానకి కొండంత ఆనందంతో పాటు రవ్వంత అనుమానం కూడా వచ్చింది. ఆమె అనుమానం గ్రహించిన మదన్, ఇంకా నీ అనుమానం ఏమిటి? నవ్వుతూ అన్నాడు. అదే, ఇందు మిమ్మల్ని గుర్తించలేదా?
గుర్తించుకేమి, ఆ రోజు మా ఇంటికి వచ్చి నన్ను చూడగానే తాచును చూసినంత కంగారు పడింది. నేను అదేమీ పట్టించుకోకుండా ఆప్యాయంగా మాట్లాడేసరికి కాస్త తేరుకుని ఆనాటి తన ప్రవర్తనకి క్షమాపణ చెప్పుకుంది. ఆ తర్వాత పగ తీర్చుకోవడం గురించి పాపం ఆవిడకి తెలియదుగా. నేను తేలిగ్గా నవ్వేసి, చదువుకునే రోజుల్లో తొందరపాటు తప్ప మరొకటి ఆలోచించలేం. వయస్సు అలాంటిది, నేనెప్పుడో మర్చిపోయాను, మీరు మర్చిపోండి అన్నాను ఇందరితో. అంతే. ఆ తర్వాత తను మామూలుగానే ప్రవర్తించింది. అయినా పెళ్ళై బాధ్యతలు నెత్తిమీద పడితే శాంతి సహనాలు పిలవకుండానే వచ్చేస్తాయి. ఎంతకీ దేవిగారు నన్ను మన్నించినట్లేనా? జానకి చుట్టూ చేతులు వేసి అనురాగపూర్వకంగా చూస్తూ అన్నాడు మదన్. తన అనుమానాలు, కష్టాలు దూది పింజల్లా ఎగిరిపోయాయని తెలుసుకున్న జానకి ఆనందంతో పులకించిపోయింది. జీవన సాగరంలో తన సంసార నౌక ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా అలా అలా పూలతేరులా సువాసనలు వెదజల్లుతూ సాగుతున్నట్లు అనుభూతి చెందింది జానకి. జానకిని హృదయానికి హత్తుకున్నాడు మదన్. ఆ ఉత్తరం ముక్కలు ముక్కలుగా చింపి, ఆ ఉత్తరంలో ఏం రాశావో నాకు బాగా తెలుసు. ఇంత మంచి సమయంలో నన్ను మోసం చేయకూడదనే నీ తపన చూశాక నాకన్నా అదృష్టవంతుడు ఉండడనుకుంటున్నాను. ఎంతకీ ఈ రాత్రి స్నేహితుల్లాగానే ఉండిపోదామా లేక? చిలిపిగా అన్నాడు మదన్. అతని మాట పూర్తి కానే లేదు. సిగ్గుల మొగ్గ జానకి పెదవులు మదన్ పెదవుల్ని మూసేశాయి. క్షణం తర్వాత తేరుకుని తెల్లని బొగ్గలు కెంపులు కాగా రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుంది జానకి. జానకినే తన్మయత్వంగా చూస్తూ, జానకి, ఇదిగో నా రాక్షసత్వానికి చిహ్నాలు, వీటితో ఇక పని లేదు, పారయ్యనా అని గాజు పెంకులు ఉన్న దంతపెట్టెను అందుకోబోయాడు మదన్. జానకి కంగారుగా అతని చేతుల్లోని ఆ పెట్టెను లాక్కుని, ఇది మీ రాక్షసత్వానికి చిహ్నం కాదు మదన్, ఇది మీ అనురాగానికి మంచితనానికి గుర్తు. నా ప్రాణం, నా ఊపిరి ఉన్నంత వరకు నా దగ్గరే పదిలంగా ఉంటుంది. ఆ దంతపెట్టెనే తన్మయత్వంగా చూస్తూ అంది. ఆమెకేసి ఆరాధనగా చూశాడు మదన్. బాగుంది, ఎంత టైం అయినా ఇంకా మన కష్ట సుఖాలు చెప్పుకోవడం పూర్తిగానే లేదు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 12 దాటింది అంటూ జానకి చేతిలోని దంతపెట్టెను అందుకుని మెల్లిగా పక్కనే ఉన్న స్టూల్ మీద ఉంచి ఆమెను తన గౌగిట్లో పొదుపుకుని పక్కనే ఉన్న బెడ్ లైట్ ఆఫ్ చేశాడు మదన్. చెరుకు వింటి దొరలాంటి మదన్ కౌగిలిలో తన్మయత్వంతో మైనంలా కరిగిపోతోంది సిగ్గుల మొగ్గ జానకి. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.